2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ ప్రభంజనాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాము. ఏలూరులో ఉన్నటువంటి సింతంనేని ప్రభాకర్ విజయకేతనంలో రౌండ్ కూడా ఆధిక్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుని ప్రయత్నం. సార్, ఎలా ఉంది అసలు పరిస్థితి, ఎలా ఉంది రాష్ట్రంలో? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి అత్యధిక స్థానాలు, మీరెవరూ ఊహించినటువంటి స్థానాలను గెలుస్తామని చెప్పి మొదటి నుంచి పూర్తి విశ్వాసం, నమ్మకం మాకుంది. మా యొక్క నమ్మకాన్ని ప్రజలందరూ కూడా మరి ఆశీర్వదించి ఈ రకంగా మరి విజయాన్ని నమోదు చేయటం ఈ యొక్క ప్రజల యొక్క గొప్పతనంగా మేము భావిస్తాం. సార్, టోటల్గా ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఈ రిజల్ట్ మీద అందరూ ఆసక్తి ఉన్నారు. ఈ రిజల్ట్ ఏ విధంగా ఉందంట? ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి ఇది ఒక పరాకాష్ట. అతని యొక్క వికృత చేష్టలకి ఈ యొక్క రిజల్ట్ ఒక చెంపపెట్టని చెప్తా ఉన్నాం. సార్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం ఏ విధంగా ఉంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు, 15కి 15 ఇంచుమించుగా గెలిచే పరిస్థితి ఉంది. తప్పకుండా ఆ రకంగా దిశగా వెళతా ఉందని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. వైనాట్ 175 అని చెప్పారు, అది ఇప్పుడు అది మీరు జగన్ అడగాలి. వైనాట్ 175, వైనాట్ కుప్పం అనేది ఆయన అడగాలి, మేము కాదు. మేము అన్నా అన్నమాట. విజయకేతనం ఉన్నటువంటి నేపథ్యంలో రౌండ్ కూడా ఆధిక్యంగా కనబరుస్తుంది. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి 15 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఒక పోలవరం మినహా అన్ని స్థానాల్లో కూడా మెజారిటీ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ ఆధిక్యంలో ఉండటంతో ఇక్కడ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.